హాయ్, నా పేరు కామాక్షి. ఇది ఎపిసోడ్ రివ్యూ. అసలు ఈ వారం అంతా ఏముండింది, అసలు ఏమీ లేదు. ఈ వారం అంతా సుత్తి ఎపిసోడ్ అనిపించింది. సుత్తి వారం అనిపించింది. సుత్తి ఎపిసోడ్ కాదు, సుత్తి వారం అనిపించింది. ఈరోజు ఏదో ఎపిసోడ్ కొంచెం పర్వాలేదు అనుకున్నాం, కానీ అంత ఇదిగా ఏమి లేదు. అసలు లైవ్లో చూపించకపోతే అదంటే ఆ శవాలు పెట్టుకున్నది, ఏమంటారు దాన్ని, శవాలు పెట్టుకున్న దాంట్లో పడుకోవడము, ఇదంతా ఏదో అంత లైట్గా అట్ట తీసేశారనిపించింది ఎపిసోడ్. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వామ్మో, ఈ ఆయోషాకి ఒక దన్నన్రా దోత కావాలని 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 గొడవ పెట్టుకుంటుంది, గీక్కొని గొడవ పెట్టుకుంటుంది. ఇందాక కూడా దివ్యతోటి చపాతీ విషయంలో గొడవ పెట్టుకునింది. దివ్య చపాతీ అట్లా వేసిస్తే నువ్వు నాకు మాడిపోయిన చపాతీస్ ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని గొడవ పెట్టుకునింది. నేను వేయలేదమ్మా, మాకు యోమర్రో అది అక్కడ ఉన్నింది, నువ్వు తీసుకున్నావు అంటే నేను కూర ఎక్కువ వేసుకుంటానని చెప్పావా, నేను చపాతీ చేయడానికి వస్తే నువ్వు నన్ను వద్దని చెప్పావు, నువ్వు ఇంకొకసారి నువ్వు నెక్స్ట్ వారం ఉన్నప్పుడు చెప్తాను నీ విషయము అని గొడవ పెట్టుకున్నది. ఏమీ లేని దానికి అనవసరంగా. అట్లాగే ఇందాక రీతితో కూడా అంతే. అక్కడ ఆ సింకు ఆ గచ్చి దగ్గర తొడవాల, ఆ తుడిచే డ్యూటీ భరణన్నది. భరణన్న వచ్చి తుడుస్తాడు కదా, ఇది 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 అంటే ఆమెకు అర్థం కావాలి కదా. రీతితో ఇది ఇది అంటే ఆమెమనుకునింది, ఆ సింకు దగ్గర గచ్చు అని అనుకునింది. రీతు ఎంత స్లోగా ఎంత నిదానంగా మాట్లాడుతూ ఉందో, ఆ పిల్ల మొదలే కోపం ఎక్కువ. అలాంటిది కొంచెం తగ్గి బాగా మాట్లాడుతూ ఉంటే కావాలని గొడవ పెట్టుకుంటుంది. కావాలని ఇట్లా మాట్లాడితే బయటకు బాగా పోతుంది అనుకుంటున్నదో ఏమో. అట్లాగే ఎంత పక్కన వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా గిచ్చి 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 గొడవ పెట్టుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. దానికి వచ్చేసి ఏమ్మా ఇది కడగలేదు కదా, ఏ అన్నమా కడగలేదా అన్నట్టు మాట్లాడుతుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. తనూజాని ఏమని చెప్పి నామినేషన్ చేసింది, నువ్వు అరుస్తావు, ఎందుకు అరుస్తావో తెలీదు, నువ్వు ఎందుకు ఏడుస్తావో తెలీదు అని చెప్పింది కదా. ఇప్పుడు ఆ మట్టని ఇవి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఏడిపోయి దగ్గర ఇందాక టాస్క్ ఓడిపోయినందుకు రిటెట్ కొట్టుకొని ఏడుస్తుంది. ఎవరో చచ్చిపోయి పడిపోయి ఉంటే వాళ్ళ దగ్గర ఎలా ఏడుస్తారో, అయ్యా పోయినావా, అయ్యా అమ్మా పోయినావా అమ్మా అన్నట్టు ఏడుస్తుంది. ఎట్టయితే ఆమె కష్టమే, ఎక్కడమే చెన్నైకి బస్సు. ఇంకపోతే ఈ టాస్క్ పరంగా చూసుకుంటే వీళ్ళు దొంగలు ఉన్నారమ్మా. వీళ్ళ ఫస్ట్ ఏమో ఐస్ క్రీమ్ అయితే సంజన తినేసింది, తర్వాత వచ్చేసి రీతు తినింది, ఆ తర్వాత వచ్చేసి తనుజ తినింది, ఇంకెవరు తిన్నారు, దివ్య కూడా ముక్క పెట్టారు. అందరం దొంగలే బిగ్ బాస్ హౌస్లో. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ అమ్మాయికి ఫుడ్ పోయింది అని చెప్పి వచ్చింది, కానీ ఆమెకైతే ఫుడ్ అయితే పోలేదు. అయినా ఫుడ్ తినమంటే అంత ఆత్రంగా అంత తెప్పించుకున్నారా, వాంతులు అయ్యేటట్ట. ఎవరు రేపు నాగార్జున సార్ అడుగుతారేమో, ఎందుకమ్మా రమ్య ఫుడ్ అంటే అంత ఎందుకు తెప్పించుకున్నావమ్మా నువ్వు అని అడుగుతారేమో నాగార్జున గారు వచ్చేసి. ఇకపోతే అయిపోయిందా. అసలు మామూలుగా నిన్న కళ్యాణ్ వచ్చేసి చెప్తాడనమాట ఎవరితోటి, నిఖిల్తో కాదు సాయితో చెప్తాడు, నాది ఈ అమ్మాయిది ఎవరు తనూజ ఎంత ఫ్రెండ్షిప్ తెలుసా. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు వచ్చేసి నాకే అమ్మాయి హేమర్ ఇచ్చింది, ఆ తర్వాత నుంచి కొంచెం ఫ్రెండ్స్ అయ్యాము, మాది ఇట్లా ఫ్రెండ్ బాండింగ్ పెరిగింది, నాకంటూ సపోర్ట్ చేయాలంటే వస్తే నేను అమ్మాయికే చేస్తాను అన్నట్టు చెప్తాడు. అది ఒక్క మొక్క కూడా వేరేది, మొత్తం ఎత్తేసాడు. ఆ తర్వాత వచ్చేసి ఇతను ఐరన్ చేయడానికి రమ్మన్నాడు కళ్యాణ్ ఆయేషాని. దానికి ఏమంటుంది, నువ్వు ఉతుకుడు మ్యాను ఐరన్ మ్యాను అన్ని మ్యాన్లు నువ్వే పెట్టుకో అని అరుస్తుంది పెద్ద పెద్దగా. ఏందో అసలు ఈ అమ్మాయి ఏమనుకుని వచ్చిందంటే, మనము బిగ్ బాస్ హౌస్లోకి పోతాము, అక్కడ బయట ఎవరికి నెగిటివ్ ఉందో వాళ్ళనే టార్గెట్ చేస్తాము, వాళ్ళనే గుచ్చి 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 చంపి 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 వాళ్ళు చచ్చేదాకా ప్రాణం తీస్తామని చెప్పి అనుకునేటట్టే వచ్చింది. అది జనాలకి నచ్చాలి కదా. ఈసారి నువ్వు నామినేషన్కి వస్తే బయట నట్టు పెడతాను నేను, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మనకి కరెక్ట్గా ఉండాలి. బయట చెప్పేసిపోయినప్పుడు లోపలికి వచ్చి కరెక్ట్గా మాట పెట్టాలి. ఇప్పుడు దివ్య కూడా అలాగే చేసింది కదా, నేను బ్రింగ్ అవుట్, నేను దేనికి ఏడవను ఏమి చేయను అని చెప్పాలనింది. ఇప్పుడేమంటున్నది, నేను ఏడుస్తాను, రోజుకు 3 సార్లు ఏడుస్తాను, మా ఇంట్లో వాళ్ళకి అలవాటే అంటుంది. ఒక పక్క ఏడవనంటుంది, ఏడుస్తానంటుంది. అంటే చెప్పే తీరు చెప్తున్నా, కరెక్ట్గా మాట చెప్పిపోవాలి. ఎందుకంటే అన్ని కెమెరాలో 24 hours చూస్తూనే ఉంటారు కదా, సో అబద్ధం అవుతుంది మాట అది. అప్పుడు ఇంకా భరణాన్ని అడుగుతాడు, ఏమి నేను అడగమంటావా అని చెప్పేసి దివ్యాని అడుగుతాడు. ఎవరిని ఉంది కదా మాధురిని అడగమంటావా,
నీకు యూస్ చేస్తుంది కదా ఎలిమినేషన్ తప్పించుకోవడానికి అంటే నాకేం పర్లేదు అని చెప్పంటుంది. పర్వాలేదు సూపర్, నాకు సూపర్ అనిపించింది. ఎందుకంటే ఎందుకు వాళ్ళు అడుక్కోవడము, మళ్ళీ అడుక్కున్నాం అనుకో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ కోరకుండా ఉండడమే మంచిది కదా అన్నట్టు అనిపించింది. సూపర్ అనిపించింది నాకు దివ్య అయితే. ఇంకా ఇంకొకటి టాస్క్ అయితే పెట్టినాడు. ఏం టాస్క్ రా స్వామి అంటే ఆ శవాల్లాగా పడుకొని ఉండాలా పోయేసే దాంట్లో, అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడేమో బిగ్ బాస్ బాగుంది అయితే, అది వెరైటీగా అనిపించింది. ఈ 6 వారాల్లో అంతగా టాస్క్ ఏమీ జరగలేదు, ఇదే కొంచెం బెటరా స్వామి అన్నట్టు అనిపించింది. ఇంకా దాంట్లో పడుకోవాలా, బయట వచ్చేసి కీ తీసుకోవాలా, తాళం తీయాలా. ఓ పక్క దాంట్లో ఏంటంటే సుమన్ దాంట్లో బ్యాచ్గా రెడీ చేసుకోమని చెప్పినాడు బిగ్ బాస్. సరే అని చెప్పేసి ఒక్కొక్కరు వీళ్ళు రెడీ చేసుకున్నారు. ఈమెం చేసింది మాధురి వాళ్ళని తీసుకోలేదని చెప్పి ఏడుస్తున్నారు. వాళ్ళ బ్యాచ్లో బంధాలు వద్దు, బంధుత్వాలు వద్దు, నేను ఎవరితో బంధువులు ఉండదని చెప్పిన ఆమె రమ్యతో నేను నీతో ఉంటానని చెప్తే నువ్వు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి నువ్వు నా మీద ట్రస్ట్ పోయింది నీ మీద నాకు అని చెప్పి ఆ విధంగా చేస్తున్నది కదా. అంతే ఖచ్చితంగా సరే బిగ్ బాస్ హౌస్కి పోయినప్పుడు ఎవరో ఒకరి సపోర్ట్ అనేది కొంచెం ఉండాలి. అబ్బా మీకు నా వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టు ఒక్కడే కొట్టు అట్లా చెప్తేనే కొడతారేమో. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అట్లాగే నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ముందుకు నెట్టరు, ఎప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని ముందుకు నెడతారా, చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం ముందుకు నెట్టరా. మీరు నా వీడియోస్ కానీ గమనించినట్టుగా ఉంటే నేను న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చేటట్టు నేను వీడియోలు పెడతాను, అంతేగాని ఒకరిని పైకి లేపడము, ఒకరిని భజన చేస్తా కూర్చోవడం ఎప్పుడు చేయను. ఇప్పుడే కాదు, ఒకవేళ మంచి స్టేజ్కి వచ్చినా కానీ నేను అట్లా చెయ్యను, న్యూట్రల్ ఆడియన్స్గానే నేను చేస్తాను. ఇంకపోతే టాస్క్ పెట్టిన ఇతని గౌరవ్కి అదే టీమ్స్కి ఎవరైనా చేసుకోమని మీరు చూసే ఉంటారు కదా. మళ్ళీ ఎవరెవరు టీం అని ఎందుకు చెప్పాలా, 3 టీములు అయితే డిసైడ్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత ఇంకా గౌరవ్కి అర్థం కాలే పాపం, ఎందుకంటే అది ప్రెస్ చేయలేదు వాకీ టాకీ దగ్గర. సుమన్న లోపలికి పడుకొని గౌరవ్ చెప్పు అని అంటున్నాడు. అని ఫస్ట్ అర్థం కాలేదు. ఫస్ట్ ఏమో ఆయేష పరిగెత్తింది, ఆయేష తొందరగా పరిగెత్తింది కానీ కీ తీసుకోవడం మర్చిపోయింది. లోపలికల్లా వెళ్ళేసి ఆ కీ తీసుకొచ్చేసరికి ఈ లోపల లాస్ట్ పోయింది ఎవరా, మన గౌరవ్ పోయాడు లాస్ట్. బై లక్ అబ్బా, అదృష్టం కలిసి వస్తే ఇక్కడ ఉండిపోతారు అన్నట్టు అనిపించింది నాకైతే. అది సుమనన్నకి రాసి పెట్టుంది రీతు చెప్పినట్టు, సుమనన్న నువ్వు కెప్టెన్ అయి తీరుతావన్నా అని చెప్పరానింది కదా, అట్లా రాసి పెట్టినట్టుంది. ఆ విధంగా సుమనన్న కెప్టెన్ అయితే అయిపోయాడు. సుమనన్న ప్రపంచం 1-1-2-1 ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. సుమన్న నేను నీతిగా నిజాయితీగా ఉంటానని చెప్పి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. గూస్ బంప్స్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇంకా పాపం లేడీస్కి బెడ్లు లేవని చెప్పేసి వీళ్ళ బెడ్లోనే పడుకోమని చెప్పారు. వాళ్ళు వచ్చి బయట అయితే పడుకుంటామని చెప్పని అన్నారు. ఇంకా ఎవరెవరికి కిచెన్ డిపార్ట్మెంట్ అంతా చూసుకుంటా ఉన్నారు. ఇంకా పూర్తిగా పెట్టలేదు అనుకున్నారు, వాళ్ళని ఇలా పెడదాము అని చెప్పని అనుకున్నారు. ఫస్ట్ ఏమో పెడతా అంటే వీళ్ళకి ఒకరికి అండర్స్టాండింగ్ అనేసి రావట్లేదు. ఇంకా దివ్య ఏమో నేను కిచెన్లోనే ఉండాలి, ఎందుకంటే మీరు వంట చేస్తే మేము తినాలి కదా అని చెప్పేసి అమ్మాయి అంటుంది. ఆ విషయంలోనే ఈ అమ్మాయికి కూడా కోపం వచ్చింది. ఎవరికి ఆయేషకు కూడా, నేను అక్కడ చపాతీ చేస్తా అంటే కాలదు, నువ్వు కాలనివ్వలేదని చెప్పాను, ఇప్పుడు నువ్వేంది పని చేసిందని చెప్పేసి ఆయేషకు కూడా అక్కడే అమ్మాయికి కూడా కోపం వచ్చింది. ఇంకా రేపు ఏమైనా డిసైడ్ చేస్తారేమో తెలియదు. ఈ విధంగా కెప్టెన్ అవుతున్నసరికి బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చాడు. ఎందుకంటే అతనికి రీప్లేస్మెంట్ ఇంకొకరికి రావాలి కదా. అంటే అతనికి నిఖిల్కి లోపలికి వస్తా పంపించింది ఏంది అంటే కెప్టెన్సీ కంటెండర్ కాదు, కెప్టెన్సీని రీప్లేస్మెంట్ చేసుకునే ఆఫర్ ఇచ్చినట్టున్నాడు ఆయన. అందుకే అడుగుతాడనమాట బిగ్ బాస్, మీ ఇద్దరు ఎవరిని తీసుకుంటావు, సుమన్ని తీసుకుంటావా గౌరవ్ని తీసుకుంటావా అంటే అతను సుమన్ని ఎలా తీసుకుంటాడు, తన కండలు ఉన్నాయి కాబట్టి ఇంకో కండలోనే తీసుకోవాలి కదా అనేసి నిఖిల్ సూపర్గా ఆలోచించాడు అనిపించింది. ఇంత అసలు బిగ్ బాస్ అవసరమే చీటింగ్ చేసేనే కెప్టెన్ అవ్వాలా, చిన్న అట్లా అక్కడ ఇమేజ్లు చెప్పి కెప్టెన్ అవ్వాలా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా కొంచెం నీతిగానే ఆలోచిస్తాము, మనం జనాలకు పోవాలా అన్న ఉద్దేశంతో నిఖిల్ బాగా ఆలోచించాడని చెప్పింది. నిఖిల్ నాకు బాగా నచ్చింది, ఆట కూడా బాగా నచ్చింది. నిఖిల్ కానీ గౌరవ్ కానీ సూపర్ నచ్చింది. మన మైండ్లో ఇప్పుడు అబ్బా సూపర్ నిఖిల్ అంటే బిగ్ బాస్ హౌస్ ఎవరు బాగా వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు, ఓకే సూపర్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు, గౌరవ్కి ఏదో చెయ్యాలా ఆడాలా అని ఆతృత ఉంది, ఓ సూపర్ అతను బాగా ఆడుతున్నాడు అని మన మైండ్లో ఉండిపోతుంది. సో ఆ విధంగా అయితే అతను గౌరవ్ని తీసుకుంటాను అని చెప్పన్నాడు. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంద్రా స్వామి అంటే నిల్చోవాలా, కర్ర మీద నిల్చోవాలా,
దాంట్లో తనూజని సంచాలకుగా చేశాడు. తనూజని సంచాలకుగా చేశారు. అందరికీ డౌట్ అనేది రావచ్చు, ఎందుకురా స్వామి అంటే ఈ పిల్ల భయపడుతుంది, ఏదైనా అన్ఫెయిర్ చేయాలంటే భయపడుతుంది, ఎందుకంటే నాగార్జున గారు తిడతారు కదా అనేసి భయపడుతుంది. అందుకని ఆ అమ్మని పెట్టాడు. అప్పటికి కళ్యాణ్ వచ్చి చెప్తాడు లైవ్లో, ఇప్పుడు నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పి చెప్తాడు. తన నా గేమే ఉందిరా అంటే అదే పిలిచేవాళ్ళని చూసి పిలువు అని చెప్పని అంటాడంటే ఆయన నిఖిల్ని గెలిపిస్తాం అనుకున్నట్టున్నాడు, ఆయన మేబీ అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. అట్ట కూడా కళ్యాణ్ నిఖిల్గా రాకుండా చేసి పెట్టాడు, చూసి పిలువు అని చెప్పంటే ఏమోరా నా గేమ్ నేను ఆడతాను అని చెప్పి అని అంటా ఉండింది. సో ఆ అమ్మాయి పిలిచే దాంట్లో కూడా ఉంటుందిలే. అట్లాగా నలుగురు వచ్చారు, మీకు తెలిసిందే, ఇమానియల్ వచ్చాడు, ఇంకా ఆ తర్వాత ఇమానియల్ వచ్చినాడు, ఆయేషా వచ్చింది, దివ్య వచ్చింది, ఇంకెవరు వచ్చారు, ఇమానియల్, ఆయేషా, దివ్య, ఇంకొకరు రావాలి, ఇంకొకరు సాయి, ఈ నలుగురు వచ్చినారు. ఒక్కొక్కరికి కొంతమంది ఏమో ఇలా బ్యాలెన్స్డ్గా పెట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి నిఖిల్కి ఇటు సైడ్ బరువుగా పెట్టాడు. అతనికి తర్వాత చెప్తున్నారు, నువ్వు ఇట్లా తాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా లాక్కొని పట్టేసుకుని ఉంటే పోయిండేది, నువ్వు ఇట్లా లాక్కొని పట్టుకోలేదు అని చెప్పాడు. పాపం అతనికి షూ కూడా సహకరించలేదంట, అతనికి షూ వల్ల కూడా పోయిందని చెప్పాడు. గౌరవ్ అయితే కనీసం నిఖిల్ కన్నా కాళ్ళు చేతి వణికే కానీ మీరు లైవ్ చూస్తుంటే అసలు గౌరవిక కాళ్ళు చేతులు కూడా వనకలా, స్టిఫ్గా ఉన్నాడు, సూపర్ బాడీ అన్నట్టు అనిపించింది నాకు. ఆ విధంగా మళ్ళీ గెలిచి మళ్ళీ కెప్టెన్ అయితే అయ్యాడు. సూపర్ అబ్బా, అప్రిషియేట్. ఇంకేముంది అంతే ఈరోజు ఎపిసోడ్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్.